హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై శ్రీ కృష్ణ. అందరు ఎలా ఉన్నారు? మా పాప అయితే అస్సలు అన్నం తినట్లేదు. సో ఈరోజు పాపకి ఏదన్నా కొత్తగా ట్రై చేస్తాము అని అనుకుంటున్నాను. మా పాప ఆలూ చిప్స్ అయితే బాగా తింటుంది. సో ఆలూ చిప్స్ లాగా కట్ చేసి కర్రీ చేస్తాను. ఇంకా ఆమెకు చెప్తాను, నాన్న ఇది ఆలూ చిప్స్ కర్రీ అని చెప్తాను. సో ఇంకా హ్యాపీగా తినేస్తుంది అని అయితే చిప్స్ లాగా సన్న సన్నగా కట్ చేస్తున్నాను. పిల్లలకి అన్నం పెట్టాలంటే పెద్ద టాస్క్ అమ్మలకి. సో అప్పుడప్పుడు ఇలాంటి వింతైన ఫుడ్ కూడా వాళ్ళకి నచ్చేటట్టు చేసి పెట్టాలన్నమాట. సో ఇలా చిన్న చిన్నగా చిప్స్ లాగా అయితే కట్ చేశాను. ఇంకా ఆయిల్లో వేసి కొంచెం మంచిగా ఫ్రై చేస్తాను. ఆవాలైతే కొంచెం ఎక్కువనే వేసేసాను. సో ఆలు అన్నీ వేసేసి అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, ఆలు కూడా టమాటో కూడా మంచిగా రౌండ్గా కట్ చేశాను. కారం అయితే అస్సలు వేయకు మమ్మీ అని చెప్పింది. సో ఇలా ఆలు అయితే పైన పెట్టాను. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే చూడండి, లంచ్ బాక్స్ పైన బొమ్మలే, స్కూల్ బ్యాగ్ పైన బొమ్మలే, వాటర్ బాటిల్ పై బొమ్మలే. అంటే ఎక్కడైనా ఆమెకు బొమ్మలే కనిపించాలి. సో అన్ని బొమ్మలు ఉండేటివే తీసుకుంది. ఆమె షాప్కి వచ్చి ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని అయితే స్కూల్కి వెళ్ళిపోయాను. ఇంకా నేనైతే ఇంత ఇష్టపడి చేశాను, పాప కూడా ఇష్టపడి తింటుంది అనుకున్నాను. కానీ ఆమె అయితే చాలా కష్టంతో తింటుంది. ఆమె ఏది అడిగితే అది చేసి పెడతా, అయినా కానీ ఆమెకు తినేదానికి ఇట్లా తింటుంది అన్నమాట, చాలా కష్టంతో. బట్ ఆమెకు నచ్చింది. ఆమె ఏమంటుందంటే, నేను అన్నం తిన మమ్మీ, నేను ఓన్లీ చిప్స్ తింటా అంటుంది. ఓకే నాన్న అనేసి ఆలు అయితే అన్నీ తినేసింది. ఇంకా కొంచెము రైస్ కూడా తినిపించేసి ఇంకా నేనైతే రిటర్న్ అయిపోయా ఇంటికి. ఇంటికి వచ్చి అయితే కొంచెం సేపు నిద్రపోయాను. ఇంకా 2:30కి అట్లా లేసి అయితే పాప కోసము డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను. కాజు, బాదాం, పిస్తా, మఖానా, పల్లి, ఖజూర్ అన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కాసేపు బయట పెట్టి తర్వాత కూల్ అయిపోయాక అయితే మిక్సీ జార్లో తీసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇంకా ఇవి ఈజీగా ఒక 1-2 వీక్స్ అయితే మంచిగా పెట్టచ్చు అన్నమాట, ఇట్లా పొడి చేసుకొని పెట్టుకుంటే. ఇంకా పాప కోసం అయితే నేను పాలు వేడి చేసి పక్కకు పెట్టాను. ఇంకా నేనైతే టీ పెట్టుకుంటున్నాను. టైం అయితే ఈవినింగ్ అయింది కదా, ఇంకా టీ తాగేసి అయితే పాపని తీసుకొని రావాలి. ఇంకా ఈ పౌడర్ అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. పాప స్కూల్ నుంచి వచ్చే వరకు పాలు కూడా చల్లగా అయిపోతాయి కదా అనేసి ఇంకా నేనైతే పౌడర్ వేసి కలిపి పెట్టాను. పాపనైతే స్కూల్ నుంచి టీ తీసుకొని రావాలి. ఇంకా పాపని తీసుకురావాలి అని ఫాస్ట్గా వేడిగా టీ తాగేసి, వాయిస్ అయితే కొంచెం బాగాలేదు బికాజ్ నాకు కోల్డ్ దగ్గు అట్లా ఉందన్నమాట. సో అందుకే వాయిస్ అయితే బాగాలేదు, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పాపని స్కూల్ నుంచి అయితే తీసుకొని వస్తున్నాను. అస్సలు కుదురుగా నడవదు, దారిలో కూడా ఆడుకోవాలని చూస్తుంది. అంతేలే, ఇంకా చిన్నపిల్లలంటే అట్లనే ఉంటారు కదా, ఎంతసేపటికి ఆడుకోవాలనే చూస్తారు. ఇంకా ఇల్లు దగ్గరే ఉంది కదా, సో నేనే వెళ్ళి తీసుకొని వస్తాను పాపని. సో నా వీడియోస్ నచ్చితే అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. బికాజ్ మీరు లైక్ చేస్తే ఇంకా కూడా వీడియోస్ చేయాలి అనే ఒక మోటివేట్ వస్తుంది నాకు. అయినా కానీ నేను గివ్ అప్ చేయకుండా యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. బికాజ్ అట్లీస్ట్ నా తెలుగు అయినా ఇంప్రూవ్ అవుతుంది, నా కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి. కానీ మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తే మాత్రము నాకు అది పెద్ద మోటివేట్ అన్నమాట. ఇంకా మా పాప అయితే ఇక్కడ మిల్క్ తాగుతుంది. ఇంకా బాగా నచ్చినాయి అంట ఆమెకి. థ్యాంక్ యూ ఫర్